తూర్పుగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడులోని రామరాజు గారి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కలిదిండి మహేష్ వర్మ అప్పుడే పుట్టిన బిడ్డకు చికున్ గున్యా వ్యాధి లక్షణాలు ఉండడాన్ని గమనించి అరుదైన శస్త్రచికిత్స చేసి బేబీని కాపాడడంపై డాక్టర్ను పలువురు అభినందించారు. ఆక్వీడు మండలం కుప్పనపూడికి చెందిన నాగ సరస్వతికి డెలివరీ నిమిత్తం సూర్య హాస్పిటల్లో జాయిన్ అయింది. తల్లికి విపరీతమైన జ్వరం రావడంతో టెస్టులు చేసి డెలివరీ చేశారు. బేబీ బరువు తక్కువగా ఉండడం, ఆయాసం, డొక్కలు ఎగరేయడం ఇబ్బందులు ఉండడంతో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించి బేబీని డిశ్చార్జ్ చేశామని డాక్టర్ మహేష్ వర్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. డాక్టర్లు చేసిన సేవకు బేబీ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్ వర్మ, డాక్టర్ విక్రమ్, బేబీ తల్లిదండ్రులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మహేష్ వర్మ అండి. నేను రామరాజు గారి పిల్లల హాస్పిటల్లో గత 7 ఏళ్ళుగా కూడా పిల్లల డాక్టర్ కానీ నవజాత శిశువుల స్పెషలిస్ట్గా పనిచేయడం జరుగుతుంది. కేసుని మనం నవజాత శిశువుల్లో మనం కనుగొనడం జరిగి దానికి వైద్యం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి చాలా తొందరగా మనం డిశ్చార్జ్ చేయగలిగాము. అది ఆ కేసు ఏంటి అంటే నియోనేటల్ చికెన్ గున్యా. అంటే ఇప్పుడు మనం చికెన్ గున్యా జ్వరాల గురించి ఎక్కువగా వింటున్నాము. పెద్దవాళ్ళందరిలోని విపరీతమైన జ్వరాలు, మోకాలు నొప్పులు అన్నట్లతో ఇబ్బంది పడుతున్నారు. చంటి పిల్లల్లో కూడా మేము కొంతమందికి చూసాము. 6 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళ పిల్లల్లో చూసాం. కానీ తల్లికి ఈ కేసు ఏంటంటే నాగేశ్వరస్వతి అని చెప్పి మన కుప్పనపూడి వాస్తవ్యులు ఈ పేషెంట్ వీళ్ళు తల్లికి 9వ నెల వచ్చాక విపరీతమైన జ్వరాలు అయ్యి ఉండడం వల్ల కొంచెం లోపల బేబీ నలగడం అయ్యి గమనించి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం జరిగింది సూర్య హాస్పిటల్లో. డెలివరీకి అటెండ్ అయినప్పుడు బేబీకి బరువు అయ్యి కొంచెం తక్కువ ఉంది, 2.5 కేజీలే ఉంది బరువు. బరువు తక్కువతో పాటు కొంచెం ఆయాసం, డొక్కలు ఎగిరేయడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం ఇంక్యుబేటర్లో పెట్టి వైద్యం చేయడం అయ్యి జరిగింది. దానికి ఇనీషియల్గా ఆక్సిజన్ సపోర్ట్ అయ్యి ఇచ్చి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. స్లోగా గ్రాడ్యువల్గా రోజులు గడిచే కొద్దీ కూడా కొంచెం అంటే మామూలుగా పసిపిల్లల్లో చూడని ఇబ్బందులు అంటే కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, అంటే కొంచెం మనం డైపర్ మార్చడానికి ఏదన్నా కలిపినా సరే విపరీతంగా ఆడవడం, కాళ్ళు వాపులు రావడం, పొట్టలో నీరు చేయడం, ఊపిరితిత్తుల్లో నీరు చేయడం ఇలాంటి ఇబ్బందులన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా పేరెంట్స్ యొక్క సహకారంతో కానీ మా నర్సింగ్ స్టాఫ్ యాక్టివ్గా అందరూ కాంప్లికేషన్స్ అయ్యి ఐడెంటిఫై చేసి కానీ దానికి తగ్గ వైద్యం చేయడం వల్ల మనం సక్సెస్ఫుల్గా బేబీని 11వ రోజు మనం ఇంటికి డిశ్చార్జ్ చేయగలిగాము. వాళ్ళు పాపం ఆర్థికంగా కూడా కొంచెం బాగా వీక్గా ఉన్న పేషెంట్లు అవడంతో వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక సాయం కూడా మనం హాస్పిటల్ తరపు నుంచి వీలైనంత తక్కువకి మనం చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే వెళ్ళారు. అండ్ తర్వాత మేము డిశ్చార్జ్ చేశాక 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముక్కు మీద నల్లగా అవ్వడం అన్నది గమనించాము. అది నియోనేట్స్లో చాలా రేర్ సైన్. అది దాన్ని చిక్ సైన్ అని చెప్పి ఈ మధ్యనే పూణేలో ఒక వైరాలజీ సెంటర్లో కూడా దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అది మనం ఐడెంటిఫై చేసి బేబీకి చికెన్ గున్యా అటాక్ అయిందా లేదా అనే టెస్ట్కి కూడా మనం ఢిల్లీకి అయ్యి పంపడం జరిగింది. నిన్ననే ఆ రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్లో కూడా అది పాజిటివ్ అని చెప్పి తేలింది. సో ఇది చాలా వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్. మనం అంటే పుట్టుకతోనే తల్లి నుంచి ఆ వైరస్ యాక్టివ్గా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది చాలా రేర్గా చూస్తాము. అది యూజువల్గా చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోని మల్టీ టీమ్ అంటే ఒక 10 మంది డాక్టర్లు కలిసి పనిచేసే హాస్పిటల్ అయ్యి వైద్యం చేయడం జరుగుతుంది. అలాంటి కేసుని మనం ఇక్కడ మండల స్థాయిలో మన ఊరిలో ఆక్వీడ్లో కూడా మనం చేయగలిగాము అన్నది చాలా సంతోషం. అండ్ దేవుడు కూడా బాగా బిడ్డకి ఆ పోరాడే శక్తిని ఇచ్చి త్వరగా కోలుకునేటట్టు చేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. రేర్ కేసుతో పాటు మనకి గత 5-6 ఏళ్ళుగా కూడా మనకి ఆక్వీడ్లో పిల్లలకు సంబంధించిన గుండెకి స్పెషలిస్ట్ డాక్టర్ గారు గత 6 ఏళ్ళుగా ప్రతి నెలగా 4వ మంగళవారం మన హాస్పిటల్కి వచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర హాస్పిటల్ టీం నుంచి వస్తారు సార్ డాక్టర్ విక్రమ్ కుడుముల్ గారు. ఈయన గత 6 ఏళ్ళుగా కూడా భీమవరం, ఆక్వీడు 2 ప్రాంతాల్లోనే ఆయన వచ్చి సర్వీసు ఇవ్వడం జరుగుతుంది. ఉట్టి మన హాస్పిటల్ నుంచి రామరాజు గారి పిల్లల హాస్పిటల్ నుంచి గత 6 ఏళ్లలో దగ్గర జబ్బు నిర్ధారణ అయినవి కాకుండా కేవలం పిల్లలకి గుండెకి సంబంధించి ఆపరేషన్ జరిగినాయి. సుమారుగా ఒక 76 కేసులు ఆంధ్ర హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు కూడా చేసి పెట్టడం జరిగింది.
దానికి మేము సార్కి చాలా రుణపడి ఉంటాము. మన ఆకువీడి గ్రామస్తులు, ఆకువీడికి ఇలాంటి పెద్ద పెద్ద వైద్యాలు అందించే డాక్టర్లు వచ్చి మనకి సేవలు అందించడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఈయన ఒక 15 ఏళ్ళు లండన్లో, యూకేలో కూడా పనిచేసి రావడం జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాక్టర్ విక్రమ్ గారు ఫర్ ప్రొవైడింగ్ దీస్ సర్వీసెస్ ఇన్ ఆక్వీడ్. నా పేరు డాక్టర్ విక్రమ్. నేను పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అండి, ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ. చిన్నపిల్లల్లో గుండె వైద్య. సో నేను గత 6 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. నెలకు ఒకసారి వచ్చి కేసెస్ చూస్తూ ఉంటాను. మహేష్ గారు చెప్పినట్టు అంటే నవజాత శిశువుల్లో చికెన్ గున్యా అనేది చాలా రేరు, అంటే ఎక్స్ట్రీమ్లీ రేర్ అన్నట్టు. పెద్ద పెద్ద సిటీస్లోనే అరుదుగా చూస్తూ ఉంటాము. అది కూడా ఈ సంవత్సరమే చూడటం స్టార్ట్ చేసాము. నేను కూడా ఒక కేసే చూశాను మొత్తం ఈ ఎక్స్పీరియన్స్లో. కానీ అక్కడక్కడ పేపర్స్లో రావటం అది చూస్తూ ఉంటాం. కంట్రీలో పూణే, మహారాష్ట్ర, అక్కడక్కడ ఢిల్లీలో అక్కడ కొన్ని కేసెస్ రిపోర్ట్ అవటం చూసాము. కానీ ఇక్కడ ఇంత పెరిఫరిక్ సెంటర్లో, ఆకివీడ్లో ఈ విధంగా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసి, అంత తొందరగా డయాగ్నోస్ చేసి, అంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి బేబీ ఇంటికి వెళ్ళటం అనేది చాలా అరుదు. పెద్ద పెద్ద సిటీస్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ అట్లాంటి చోట డయాగ్నోస్ చేయడం చూసాం. కానీ ఇట్లా ఆకివీడ్లో అంత తొందరగా డయాగ్నోస్ చేసి, అంత ఎఫెక్టివ్గా ట్రీట్ చేసి, సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఇంటికి పంపించడం అనేది చాలా అరుదైన విషయం. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ కంప్లీట్ టీమ్ అండ్ డాక్టర్ మహేష్ వర్మ ఆల్సో ఫర్ సక్సెస్ఫుల్లీ ట్రీటింగ్ దిస్ కేస్. సో దానికి నేను ఆ ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్ని కాదు, బట్ వాట్ ఎవర్ ఐ నో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ దట్. సో సెకండ్ ఏంటంటే పీడియాట్రిక్ కార్డియాలజీ, చిన్నపిల్లల గుండె వైద్యాల సర్వీసెస్ ఇక్కడ నాకు రామరాజు గారితో కొంచెం పరిచయం ఉందండి ఇంతకుముందు. అంటే సారు లేట్ రామరాజు గారు ఉన్నప్పుడు, ఆయన పెద్ద మహానుభావుడు. ఆయన ఎప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేవాళ్ళు, ఆయనతో ఎప్పుడు మాట్లాడినా ఇది చేసిన. ఆయన ఒకటే అడిగేవారు, నేను ఎప్పుడు భీమవరం వెళ్ళేవాడిని, ఫస్ట్ ఆక్వీడ్ వచ్చేవాడిని కాదు, డైరెక్ట్ భీమవరం వెళ్ళేవాడిని. ఆయన ఉన్నప్పుడు మహానుభావుడు ఎప్పుడు అనేవారు, ఇక్కడ ఆక్వీడ్లో కూడా మీరు వచ్చి పీడియాట్రిక్ కార్డియాలజీ సర్వీస్ చేసి పిల్లల్ని డయాగ్నోస్ చేసి సర్వీస్ చేస్తే చూడాలని ఉంది అని అనేవాడు. అన్ఫార్చునేట్లీ నేను ఆయన ఉన్నప్పుడు చేయలేకపోయాను. అది ఎప్పుడైతే ఆయన పోయిన తర్వాత చాలా బాధ వేసింది. తర్వాత ఆయన ఆశయాల్ని మనం కంటిన్యూ చేయాలని ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్తో ఇక్కడ ఆక్వీడ్లో సర్వీస్ చేయడం స్టార్ట్ చేసాము 6 years బ్యాక్. సక్సెస్ఫుల్గా చాలా కేసెస్ డయాగ్నోస్ చేసాం. అంటే మహేష్ గారు డయాగ్నోస్ చేసేవారు కేసెస్ని, వాటిని తప్పనిసరిగా అక్కడికి తీసుకెళ్ళి ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్ అండ్ నరాల ద్వారా వెళ్ళి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ఉంది, ఇంటర్వెన్షన్. అంటే ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ నరాల్లోంచి వెళ్ళిపోయి డివైజెస్ ద్వారా హోల్స్ అన్ని క్లోజ్ చేయొచ్చు. ఈ విధంగా ఆపరేషన్స్, డివైజ్ ట్రీట్మెంట్స్ టోటల్గా ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లోనే 76 కేసెస్ చేసామండి. ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేటు. చిన్న నవజాత శిశువుల నుంచి 20 years 30 years ఉన్న వాళ్ళ వరకు ట్రీట్మెంట్ చేశాము. అందరూ సక్సెస్. ఒక చిన్న ఊరు నుంచి, అంటే ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇన్ని కేసెస్ ఒక సెంటర్ నుంచే, ఒక పీడియాట్రిషియన్ దగ్గర నుంచి ఇంత రావటం అనేది నేను చాలా అరుదు. నేను అన్ని చోట్ల చేస్తూ ఉంటాను, వైజాగ్, భీమవరం, రాజమండ్రి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ అన్ని చోట్ల క్లినిక్స్ చేస్తూ ఉంటాను. కానీ ఒక సెంటర్ నుంచి ఇన్ని కేసెస్ రావటం అనేది చాలా అరుదు. ఇదేంటంటే మెయిన్ ఏంటంటే కేసెస్ని కానీ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే అవుట్కమ్ చాలా బాగుంటుంది. సో కంప్లీట్లీ దే కెన్ లీడ్ కంప్లీట్ నార్మల్ లైఫ్. కానీ లేట్ డయాగ్నోసిస్ అయితే ఏంటంటే మనం ట్రీట్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉండదు అండ్ సర్వైవల్ కూడా సరిగ్గా ఉండదు, అవుట్కమ్ సరిగ్గా ఉండదు అన్నట్టు. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ మహేష్ వర్మ ఫర్ దట్ టైమ్లీ డయాగ్నోసిస్ సో దట్ వీ కెన్ ట్రీట్ దెమ్ వెల్. సో అదండి, ఐ వాంట్ టు షేర్ దట్ విత్ యూ. థ్యాంక్ యూ. కుప్పనపూడి అండి మాది. పిల్లల్ని చాలా సీరియస్గా తీసుకొచ్చేవండి, జ్వరవాన్ని తీసుకొచ్చేవండి. లక్ష్మీ హాస్పిటల్ కాడండి, డాక్టర్ గారు అన్నారు మామూలుగా అక్కడికి వెళ్ళాం కదండి, అక్కడికి వెళ్ళేవండి. ఆవిడ సూర్య హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారండి. తీసుకెళ్ళమంటే ఆవిడ కంగారు తీసుకెళ్తానండి. ఆవిడ ఉందండి, ఏం పర్లేదు కంగారు పడకమ్మని చేస్తానమ్మా అంటాను. మీరే చెయ్యాలని, నేను తండ్రి లేని, నేను అసలు భర్తలేని, మీరే చూడాలండి అన్నాను. ఏ హాస్పిటల్ తీసి పిల్ల బాగా కంగారు పడిపోయానండి, దడ వచ్చేసిందండి, ఫుల్గా జ్వరం వచ్చేసిందండి, పిల్ల బిడ్డ తిరుగుతులేడు అన్నారు. బిడ్డ తిరుగుతులేదండి, అయ్యి బాబాయ్ నేను ఏడుతో కూర్చున్నానండి. అప్పుడు చాలా టెన్షన్ పడిపోయానండి. పడిపోతే ఆవిడ అందరినీ కంగారు పడకమ్మ నేను చేస్తానమ్మా అని అంతాను.
అని ఇది హాస్పిటల్ తీసుకెళ్ళి రామరాజు గారి హాస్పిటల్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా ఈ దగ్గరే చూపించేవాడిని మనవాడినండి. తర్వాత ఈ అబ్బాయిని రామరాజు గారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, చూస్తారు, ఆయనే చూస్తారు, బాగా చూస్తారండి మమ్మల్ని పిల్లల్ని అని చెప్పానండి. అదండి జ్వరం ఫుల్గానండి, అసలు టెన్షన్ పడిపోయానండి, ఏమైపోతుంది బిడ్డని ఏడుతో కూర్చున్నానండి. నిజంగా టెన్షన్ పడిన పిల్లడితోటి అండి. ఆయన వచ్చి నేను పర్లేదమ్మా నువ్వు కంగారు పడుకుని నేను చేస్తానమ్మా నేను చేద్దాను అన్నారని ముగ్గురు వాళ్ళ హాస్పిటల్ గారు డాక్టర్ గారు ఈయన సూర్య ఆవిడ మాధవి గారు డాక్టర్ గారు వచ్చి చూసారండి. సరే మరి